రాదు అనుకుంటే ఏ పని కూడా చేయలేమండి. సో, మనం ట్రై చేస్తేనే కదా తెలుస్తుంది మనలో ఏ టాలెంట్ ఉందని. ఇక్కడ చూడండి నేనైతే బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నాననమాట. నా కోసమే ఇది. సో, ఇదొచ్చేసి ప్రిన్స్ కట్ అనమాట. ఫ్రంట్ సైడ్ ప్రిన్స్ కట్ అయితే కుట్టాను. అండ్ లోపల నా దగ్గర క్యాన్వాస్ పేపర్ లేదండి. అందుకని ఇంకా నార్మల్గా అయితే క్యాన్వాస్ పేపర్ లేకుండానే స్టిచ్ చేసేసాను. ఇంకా ఇక్కడ వచ్చేసి కార్నర్స్కి మొత్తం హేమింగ్ అయితే చేశాను. సో చాలా నీట్ ఫినిషింగ్గా ఉంది కదా. అండ్ ఇక్కడ కూడా నేను డైరెక్ట్ మిషన్తోనే స్టిచ్ చేసేసాను. ఇక్కడ కట్స్ అయితే పెట్టాను. సో ఈ క్లాత్ ఏం ఎఫెక్ట్ కాదని కట్స్ అయితే పెట్టేశాను అనమాట. పెట్టేసి ఇది కూడా మిషన్తోనే స్టిచ్ చేశాను. అండ్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ చూపిస్తా. సో ఇది వచ్చేసి బోట్ నెక్ అండి. సో చూసారు కదా, పైకి ఉంది కదా, ఇది వచ్చేసి బోట్ నెక్ అయితే పెట్టాను బ్యాక్ సైడ్. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి కొద్దిగా డీప్ అయితే ఇచ్చాను అనమాట. అలాగే బ్యాక్ సైడ్ ఇక్కడ కొద్దిగా కింద కొద్దిగా కట్ వర్క్ వచ్చేలా ఇచ్చేసి దీనికైతే పైపింగ్ వేసేసాను. టోటల్ ఈ డిజైన్కి అలాగే కింద ఇక్కడ సైడ్ పైపింగ్ వేసాను. అలాగే హ్యాండ్స్కి కూడా పైపింగ్ అనేది స్టిచ్ చేసేసాను. సో ఆపోజిట్ కలర్ వైట్ ఉంది కాబట్టి వైట్తోనే మొత్తం వేసాను. అండ్ ఇక్కడ క్యాన్వాస్ పేపర్ ఉంటుంది కదండి, అది వేసుకుంటే ఇంకా చాలా పర్ఫెక్ట్గా అనేది ఉంటుందన్నమాట వర్క్. ఇది కూడా బాగానే ఉంది. సో కానీ మనం క్యాన్వాస్ పేపర్ వేసుకోవడం వల్ల ఇంకా చాలా బాగా ఫినిషింగ్ అనేది వస్తుంది, బొటిక్ స్టైల్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, మరి ఈ డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి.